హాయ్ గైస్ ఈరోజు రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ స్ట్రింగ్ ప్రోగ్రామ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే క్లాస్ తీసుకున్నా, దెన్ మెయిన్ ఇచ్చుకుంటున్నా. ఇక్కడ మెయిన్ అయితే ఇస్తున్నా. సో మెయిన్ ఇచ్చిన. సో నేనేంటంటే ఇప్పుడు నేను యూజర్ నుంచి రీడ్ చేయాలి కాబట్టి స్కానర్ క్లాస్ యూజ్ చేస్తున్నా. స్కానర్ స్కానర్ క్లాస్ అయితే యూజ్ చేస్తున్నా. దెన్ యూజర్కి అయితే తెలియదు కాబట్టి నేను ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నా. ఎంటర్ ద స్ట్రింగ్. ఎంటర్ ద స్ట్రింగ్. దెన్ ఇక్కడ నేను ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ స్కానర్ క్లాస్ ఐఎమ్ రీడింగ్ ద ఇన్పుట్. అది ఎలా అంటే స్ట్రింగ్ s1 ఈజ్ ఈక్వల్స్ టు s డాట్ నెక్స్ట్ ఫంక్షన్ యూజ్ చేసి రీడ్ చేస్తున్నాను యూజర్ నుంచి ఇన్పుట్. దెన్ మనకేంటంటే డూప్లికేట్స్ని రిమూవ్ చేయాలంటే 2 ఫర్ లూప్స్ యూజ్ చేయాలి. సో అందుకే 2 ఫర్ లూప్స్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ ఫర్ లూప్ ఏంటంటే int I is equals to 0, I less than start length I less than s1 dot length. Then I plus plus. మనం ఇంతకుముందు వీడియోలోనే చెప్పుకున్నాం, లెంత్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే స్ట్రింగ్ యొక్క లెంత్ని రీడ్ చేస్తుంది. దెన్ సెకండ్ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నా. అదేంటంటే సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే నాకు క్యారెక్టర్ రీడ్ చేయాలి కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక క్యారెక్టర్ అనే వేరియబుల్ని తీసుకున్నా, సిహెచ్ అని. సో ఇక్కడ ఏంటంటే నాకు s1 యొక్క క్యారెక్టర్ని రీడ్ చేయాలి కదా. సో క్యారెక్టర్ని రీడ్ చేయాలంటే క్యారెక్ట్ అనే మెథడ్ని యూజ్ చేయాలి. క్యారెక్ట్ అనే మెథడ్ని యూజ్ చేశా. దెన్ అగైన్ నేను ఇక్కడ సెకండ్ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ i+1 ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం కదా. సో నెక్స్ట్ క్యారెక్టర్తో ఐని కంపేర్ చేయాలి కాబట్టి i+1 తీసుకుంటున్నా ఇక్కడ. దెన్ జే లెస్ దెన్ s1 డాట్ లెంత్, సేమ్ ఇది లెంత్ ఫంక్షన్. దెన్ j++ ఇంక్రిమెంటేషన్ చేసుకుంటున్నా. సో ఎందుకంటే అన్నిటినీ కంపేర్ చేయాలి కాబట్టి ఇంక్రిమెంటేషన్ చేసుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే సేమ్ ఇంకో క్యారెక్టర్ తీసుకుంటున్నా, ch1 ఈజ్ ఈక్వల్స్ టు s1 డాట్ క్యారెట్. ఇక్కడ కూడా క్యారెక్టర్ వాడుతున్నా, బట్ అయితే ఇక్కడ ఏంటంటే జే క్యారెక్టర్ని తీసుకుంటున్నా. దెన్ ఇప్పుడు ఏంటంటే ఈ రెండు కంపేర్ చేస్తున్నాను కదా, దానికి ఏం చేయాలి? కంపేర్ చేయాలంటే ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. ఇక్కడ ఒక కండిషన్ పాస్ చేస్తున్నాను, అదేంటి సిహెచ్ ఈక్వల్స్ టు సిహెచ్1. ఇప్పుడు కండిషన్ ట్రూ అయిందనుకో, ఏం అవ్వాలంటే సో ఆ ప్లేస్లో వేరియబుల్ని స్టోర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఆ ప్లేస్లో ఏం చేస్తానంటే సిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చుకుంటున్నా. సో సిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఏంటి? ఆ ప్లేస్లో ఇప్పుడు ఏంటంటే డూప్లికేట్ అనుకో, ఆ ప్లేస్లో 0 అనేది ప్రింట్ అవుతుంది అలా. సో దెన్ మనకేంటంటే అలా ప్రింట్ అయిన తర్వాత ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాయి ఇక్కడ. ఇఫ్ సిహెచ్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే మనకి ఏం ప్రింట్ అవ్వాలి? సిహెచ్ని ప్రింట్ చేస్తున్నాయి ఇక్కడ. సిహెచ్ని ప్రింట్ చేస్తే అంటే డూప్లికేట్స్ని రిమూవ్ చేసి మనకి రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నింటినీ ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇది రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ ద స్ట్రింగ్. సో ఫస్ట్ నేను రన్ చేస్తున్నా. ఎస్, ఇట్ ఈస్ ఆస్కింగ్ అస్ టు ఎంటర్ ద స్ట్రింగ్. సో
ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే గురు అని ఇస్తున్నా. యా, ఇట్ ఈస్ వర్కింగ్. వన్స్ అగైన్ ఐ am రన్నింగ్. దెన్ గుడ్. సో గాడ్ వచ్చింది. సో మనకైతే వర్క్ అవుతుంది ప్రోగ్రామ్. ఇది రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ ద స్ట్రింగ్.